పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టె నేని బిగియ బట్టవలయు బట్టి విడుచుట కన్న భరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమా. పట్టుదలయే వహించకూడదు, వహిస్తే ఆ పట్టు వదలకూడదు. పట్టిన పట్టు మధ్యలోనే వదిలామంటే దానికన్నా మరణం మేలు. చేసే పని చివరి వరకు చేయాలి, ఆ మంచి పని మధ్యలో ఆపకూడదు. దాని గురించి ఒక స్టోరీ ఏంటంటే, నిజంగా రియల్గా జరిగింది ఇది. 1923లో కాకినాడలో, మనకప్పుడు స్వాతంత్ర్యం రాకముందు అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మాట్లాడుకోవడానికి చాలామంది జాతీయ నాయకులు, ఆనాడు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా, గాంధీజీ, నెహ్రూజీ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇలా రకరకాల వ్యక్తులందరూ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. అక్కడ బయట ఒక అమ్మాయి నిలబడి ఉంది, 14 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి. బయట నిలబడి కొంతమంది వాలంటీర్స్లా పనిచేస్తూ ఉంటారనమాట. వచ్చిన వాళ్ళందరినీ కూడా పాస్ చూపించమని లోపల పంపిస్తుంది. ఆ అమ్మాయికి చెప్పింది ఏంటంటే, లోపల పెద్దవాళ్ళందరూ, నువ్వు వచ్చిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకోమ్మా, పాసు ఉంటేనే వాళ్ళని లోపల పంపించు. జాగ్రత్తగా ఉండేవారు అనమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుండేవారు కదా. సరే అని చూస్తూ ఉంటే ఒక అతను ఆజానుబాహుడు, చాలా పొడవుగా ఉన్నాడు మనిషి. అతను వచ్చాడు, చాలా అందంగా ఉన్నాడు. వెళ్ళిపోతున్నాడు లోపలికి. ఆగండి అంది. ఏంటి నన్ను ఆగమంటావు ఏంటమ్మంటే, ఆగండి, పాస్ చూపించండి, పాస్ ఉంటేనే మిమ్మల్ని లోపల పంపిస్తా, చూపించండి అంది. ఆయన దగ్గర పాస్ లేదు. అయితే మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి బయటికి అని చెప్పింది. ఖచ్చితంగా చెప్పింది అనమాట. ఇక అందరూ ఆశ్చర్యపోతున్నారు. అమ్మా, ఒక అతను వచ్చాడు అప్పుడు, లోపల నుంచి గబగబ పరిగెత్తుకుంటూ వచ్చాడు. చుట్టూ ఉన్న అందరూ జనం పోగయ్యారు. ఏంటమ్మా ఆయన లోపలికి రానివ్వట్లేదంటే, ఆయన దగ్గర పాస్ లేదండి, పాస్ లేనప్పుడు ఎలా లోపలికి పంపిస్తాను, పాస్ ఉంటేనే లోపలికి ఎంటర్ అవ్వాలి అని చెప్తుంది. చెప్పినా సరే అలా అంటే, అప్పుడు అతను ఆజానుబాహుడు వచ్చిన అతను అన్నాడు, ఉండండి, ఆ అమ్మాయి నిజమే చెప్పింది, కరెక్ట్గా చెప్పింది, ఉండండి, నేను ఇప్పుడే పాస్ తెచ్చుకుంటానని చెప్పి గబగబా ఆయన వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత లోపల నుంచి వచ్చిన ఆయన అన్నాడు, అమ్మ ఆయన ఎవరో తెలుసా నీకు, కోటికి గులాబీ ఉంది, ఎర్ర గులాబీ ధరిస్తాడు ఆయన, ఆయన ఎప్పుడు చూడలేదా నువ్వు, ఆయన లోపలికి ఎందుకు రానివ్వలేదంటే, తెలుసుకున్నానండి, ఆయన గురించి నాకు తెలుసు, ఆయన పేరు కూడా గుర్తుంది, చూశాను ఎప్పుడో, అయినా సరే పాస్ లేదు కనుక నేను ఎవరినైనా సరే లోపలికి రానివ్వను, ఖచ్చితంగా చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి యొక్క వాగ్దాటికి, ఆ అమ్మాయి యొక్క కరెక్ట్గా ఉన్న పట్టుదలకి అందరూ కూడా మెచ్చుకున్నారు. చివరాఖరి వరకు పట్టుదల అంటే అలా ఉండాలి. ఆ అమ్మాయి అంత పెద్దవాళ్లతో, జాతీయ నాయకులతో కూడా పాల్గొని మనకు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంది. ఈనాడు వాళ్ళు లేకపోయినా వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం. స్త్రీ అయినా సరే ఆ అమ్మాయి యొక్క ధైర్యం చెప్పుకోవాలి, మెచ్చుకోవాల్సిందే ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి వేరెవరో కాదు, మీకు కూడా తెలుసు, దుర్గాబాయి దేశ్ముఖ్. ఓకే, అందరూ అలా ఉండాలి, కొంచెమన్నా మనం ధైర్యంగా ఉండాలి. ఉత్తమ కార్యకర్త కింద ఆ అమ్మాయికి పేరు వచ్చింది, ఆవిడికి, ఆ మేడంకి. థ్యాంక్ యూ.